ఓం నమో వెంకటేశాయ. మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్కి సంబంధించి జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. చాలామంది ఫ్యాన్స్ అడుగుతూ ఉన్నారు, రామ్ చరణ్ గారి జాతకాన్ని చెప్పండి గురువు గారిని. సో ఆయన జాతకాన్ని విశ్లేషిద్దాం. రామ్ చరణ్ జాతకరీత్యా వృషభ రాశి జాతకుడు. ప్రస్తుతం 2017 జనవరి 26వ తేదీ నుండి 2019 జూలై 24వ తేదీ వరకు అష్టమ శని నడుస్తూ ఉంది. సరే, మిగతా డీటెయిల్స్ కుండలికి సంబంధించినటువంటి డీటెయిల్ తీసుకుందాం. జాతకంలో కుజ రాహు కాంబినేషన్ అనేటువంటిది ప్రేమ వివాహాన్ని సూచిస్తూ ఉంది. సో ఈ ప్రేమ వివాహం అనేటువంటిది ఉపాసనతో జరిగింది కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ జాతకంగా విశ్లేషించాల్సి ఉంటుంది. తర్వాత జాతకరీత్యా కుజ రాహుతో పాటు కేతు కాంబినేషన్ కనిపిస్తూ ఉంది. సప్తమ స్థానంలో రెండు దృష్టి కనిపిస్తూ ఉంది. కుజుడి రాహు దృష్టి పరస్పరంగా కేతు మీద, కేతు యొక్క దృష్టి కుజ రాహుల మీద. సో ఈ జాతకుడికి అంటే రామ్ చరణ్ గారికి సంతానం అనేటువంటిది కొద్దిగా ఆలస్యంగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజారాహు, కుజుడు అంటే భార్య స్థానము, అంటే సంతాన స్థానం కూడా మనం అనుకోవచ్చు. సంతానం అంటే జనరల్గా రవిని కేంద్రీకరిస్తారు, కానీ ఇక్కడ సంతానానికి సంబంధించి అంటే భార్య స్థానానికి సంబంధించి ఉంటుంది కాబట్టి సంతాన యోగం అనేటువంటిది కుజారాహు కాంబినేషన్ కాబట్టి కొద్దిగా ఆలస్యంగా సంతానం అయ్యేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది నెంబర్ 1. తర్వాత ముఖ్యంగా రామ్ చరణ్ జాతకరీత్యా తీసుకున్నట్లయితే ఏదైతే ఈ కాంబినేషన్స్ కనిపిస్తూ ఉన్నాయో, ముఖ్యంగా శుక్రుడు, సూర్యుడు, బుధుడు అనేటువంటిది బుధాదిత్య యోగాన్ని సూచిస్తూ, బుధాదిత్య యోగంతో పాటు శుక్రుడు కూడా కలిసి ఉండడం అనేటువంటిది చాలా ఫెచ్చింగ్గా అనుకూలించేటువంటి జాతకం. చాలా రేర్ కాంబినేషన్స్ ఉన్నటువంటి జాతకం. అయితే మరి ఇన్ని జాతకాలు, ఇంత మంచి కాంబినేషన్ ఉన్నటువంటి రామ్ చరణ్ గారికి ఎందుకు ఫెచ్చింగ్గా లేదు అంటే, ఒరిజినల్గా తీసుకుంటే 2000 సంవత్సరం నుండి 2018వ సంవత్సరం వరకు రామ్ చరణ్ గారి జాతకంలో రాహు మహర్దశ నడుస్తూ ఉంది. రాహు మహర్దశలో కూడా ఈ మాత్రం ఫెచ్చింగ్ అనేటువంటిది మామూలు విషయం కాదు. యాక్చువల్గా తీసుకుంటే ఉపాసనతోటి ఎప్పుడైతే వివాహం జరిగిందో, ఉపాసన యొక్క జాతక బలం వల్ల రామ్ చరణ్కు చాలా ఫెచ్చింగ్గా ఉండేటువంటి జాతకం. అంటే ఉపాసన రామ్ చరణ్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు చాలా అనుకూలంగా ఉండేటువంటి కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్స్ చాలా విశేషించి యోగించేటువంటి కాంబినేషన్. ఉపాసన చేసుకోవడం వల్ల రామ్ చరణ్ చేసుకోవడం వల్ల ఉపాసనకి ఇద్దరికి కూడా కలిసి వచ్చేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వీరిద్దరి జాతకాన్ని సమాంతరంగా విశ్లేషించినప్పుడు, ఒకటి ఉపాసన జాతకంలో, ఉపాసన జీవితంలో అపోలో హాస్పిటల్స్ను మొత్తం తాను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తనే కమాండ్ చేసేటువంటి, నడిపించేటువంటి స్థితికి ఉపాసన వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించి రామ్ చరణ్ అనేటువంటి వ్యక్తి చిరంజీవి ఫ్యామిలీ నుండి వచ్చేటువంటి ఏకైక వారసుడిగా మిగిలిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే చిరంజీవికి సంబంధించినటువంటి పేరుని రామ్ చరణ్ తేజ్ ఖచ్చితంగా నిలబెట్టేటువంటి అంశంగా మారబోతూ ఉంది రామ్ చరణ్. అయితే ఇక్కడ ఎందుకంటే రామ్ చరణ్ జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే శుక్రుడు, సూర్యుడు, బుధుడు కాంబినేషన్ అనేటువంటిది ఒక రకంగా తీసుకుంటే అనుకూలమైనటువంటి జాతకంగా భావించాల్సి ఉంటుంది. అంటే తండ్రి స్థానమైనటువంటి సూర్యుడు, శుక్రుడు ప్లస్ బుధుడు 3 కాంబినేషన్స్ కనుక తీసుకున్నట్లయితే రామ్ చరణ్ జాతకంలో తండ్రి స్థానాన్ని ఖచ్చితంగా తను నిలబెట్టుకునేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఒక కొడుకుగా తన వంశానికి పేరు తీసుకొచ్చేటువంటి జాతకంగా భావించాల్సి ఉంటుంది. తన తండ్రి పేరును ఖచ్చితంగా కొనసాగింపు చేసేటువంటి అవకాశం ఉంది. 2019 తర్వాత రామ్ చరణ్ జాతకంలో విశేషమైనటువంటి మార్పులు రాబోతా ఉన్నాయి. 2018 నుండి గురు మహర్దశ ప్రారంభమవుతా ఉంది. దాంతో పాటుగా అష్టమ శని వెళ్ళిపోతా ఉంది. సో ఈ 2 కాంబినేషన్స్ కనుక తీసుకున్నట్లయితే విశేషించి రామ్ చరణ్ జాతకంలో 2018 డిసెంబర్ అంటే 2019 జనవరి నుండి చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే జాతకరీత్యా గురువు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉండడం వల్ల 2018 నుండి గురు మహర్దశ ప్రారంభం అవుతా ఉంది. అండ్ బుధాదిత్య యోగం ఉంది. సో ఈ యోగాలన్నింటినీ, కాంబినేషన్స్ అన్నింటినీ కనుక పరిశీలించినట్లయితే పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రంతో పవన్ కళ్యాణ్ జీవితంలో సినిమా ఫీల్డ్ నుండి కొద్దిగా పక్కకు తప్పుకున్నప్పుడు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ప్లేస్ని అలాగే చిరంజీవి ప్లేస్ని భర్తీ చేసేటువంటి జాతకంగా రామ్ చరణ్ జాతకాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. కాబట్టి రామ్ చరణ్ జాతకం చాలా గొప్ప జాతకంగా భావించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం ఆగస్టు 1 నుండి కనుక తీసుకున్నట్లయితే 2017 ఆగస్టు 1 నుండి 2019 జూలై 24వ తేదీ వరకు అష్టమశని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది. కాబట్టి సినిమా సన్నివేశాలని, ముఖ్యంగా ఫైటింగ్ సన్నివేశాల్లో నటించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు లేదా ఆ వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నైట్ జర్నీలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంటే చిన్న చిన్న
ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉంటూ రిస్క్ షాట్స్ చేయకుండా నైట్ జర్నీలు వాహన ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మొత్తం మీద తీసుకున్నట్లయితే రామ్ చరణ్ ఉపాసన కాంబినేషన్ చాలా అల్టిమేట్ కాంబినేషన్ గా భావించాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరి జాతకంలో రాబోయే కాలంలో భార్యాభర్తల యొక్క జాతకాన్ని కనుక యోగాన్ని కనుక విశ్లేషించినట్లయితే ఇద్దరికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో కనబడతా ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.